వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాల్చా లేకైనా గోగాకు బాజీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు చట్నీ లేకైనా. ఈ చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. చూడండి, మిక్సీ జార్లో అల్లం ముక్కలు, తెల్లగడ్డపాయలు వేసుకోవాలి. యాలకులు వేసుకోవాలి. సోపు వేసుకోవాలి. గసగసాలు వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవాలి. మొత్తం మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. సిరవ పెట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా కలర్ చేంజ్ అయ్యేలా మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, కలర్ అయితే ఇలా చేంజ్ కావాలి. చక్కగా ఎర్రగడ్డలు అయితే వేగాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేట్టుగా ఈ పేస్టు బాగా వేగాలి. చూడండి, చక్కగా వేగుతుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇలా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ కూడా బాగా వేయించుకోవాలి. చక్కగా ఇలా వేగాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి. వేయించుకోవాలి. చక్కగా వేగుతున్నాయి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. అనాస పువ్వు, చెక్క, లవంగా, యాలకులు వేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. చక్కగా ఇలా వేగాలి. చూడండి, వేగాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలి. చక్కగా వేగాలి. చూడండి, ఈ టమోటాలు చక్కగా వేగిపోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. ఇలా వేయించుకోవాలి. టమోటాలు ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రై అయ్యాయి. చూడండి, ఎసురు రైస్కు సరిపడా ఇలా బాగా ఫ్రై అయ్యాక చూడండి
ఎసురు వేసుకోవాలి. రైస్కు సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. బియ్యం శుభ్రంగా కడిగి ఇలా ఎసురు ఉడికేటప్పుడు బియ్యం వేసుకోవాలి. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి బియ్యం వేసి. ఇలా ఉడికించుకోవాలి. మంటలో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బిర్యానీ ఉడికిపోయింది. ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలి. చూడండి, చక్కగా నెయ్యి వేసుకోవాలి. చక్కగా రెడీ అయిపోయింది బిర్యానీ. నెయ్యి వేసిన తర్వాత 5 నిమిషాలు ఆవటీలాలి. చూడండి, ఇలా మొత్తం బిర్యానీకి నెయ్యి అప్లై చేయాలి, వేసేయాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది బిర్యానీ. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఈ బిర్యానీలోకి గోగాకు బాజీ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. గోగాకు బాజీతో తింటున్నాను. ఈ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.